ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లా, అటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా ఈ 2 రోజుల నుంచి 45, 46, 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్తే చాలు ఇట్లా ఆ నీళ్లు కారినట్టు బాడీ నుండి చెమట కారుతుంది. జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం లక్షట్పేట చౌరస్తా సర్కిల్ వద్ద ఉన్నాం. మనతో పాటు బాపు ఉన్నాడు, మాట్లాడిద్దాం. బాపు, ఎండల పరిస్థితి ఏంటి? ఎండల పరిస్థితి బాగుంటుందా? ఎండలు విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఈసారి సిలిండర్లు కూడా చక్కగా పెడతలేరు. ఈ ప్రజలకు అక్కడ మాట్లాడు. మంచిర్యాల ఎండలు బాగా కొడుతున్నాయి. మరి నీళ్ళ బాటిల్ టవాలు పట్టుకున్నావా? జాగ్రత్త ఉండాలి ఎండలో. ఏం చెప్తారమ్మా మీరు ఈ ఎండ అంశంలో ఏమైనా మాట్లాడతావా? మాట్లాడరాదు నాకు. అంటే అన్న నిజమైన పొద్దున్న 9 గంటల నుంచి మొదలు పెడితే 5 గంటల దాకా విపరీతమైన ఎండలు పడుతున్నాయి. కనీసం పని చేసుకుందామన్నా కానీ మనసు ముందుకు రావడం లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం. చల్లటి నీళ్ళు తాగకుండా తటస్థమైన వేడికి తట్టుకోలేక కనీసం బుక్కెడు అన్నం తిందామంటే ఆ అన్నం కూడా సరిగా పోతలేదు. జొన్న అంబలి, జొన్న గడక దీన్ని చల్ల కూర్చోకుండు. ఈ వ్యవసాయ పనులు చేసుకుందామంటే మాకు మనసు ఒప్పడం లేదు. బాగా కష్టమవుతుంది. చిన్న పిల్లల కానించి వృద్ధులకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. దీంతో పాటు ఇదే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఈ పరిస్థితి ఉందని ప్రధానంగా కనబడుతుంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీడీఓలు పలు ప్రాంతాల్లో నీళ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఎవరైతే జాతీయ ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికుల దగ్గర నీళ్ల సదుపాయం కల్పించాలని ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లకు కొంత మేరకు ఓవరాల్ గా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఓసీలు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ ఎక్కువ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు 4 జిల్లాల్లో ఉన్న కలెక్టర్లతో పాటు ముఖ్యంగా కలెక్టర్లు చెబుతున్నారు. దీంతో పాటు ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వారికి ఎండ దెబ్బ తగులుతుంది. అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్తే టోపీలతో పాటు చల్లని పానీయాలు, ముఖ్యంగా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉష్ణోగ్రతలు రోజు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నట్టు తెలిసింది. దీంట్లో ముఖ్యంగా అధికారులు ఇప్పటికే హెల్త్కి సంబంధించిన అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెబుతున్నారు. ఓటు స్టూడియో.